ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతంలోని ప్రథమ స్కంధంలో ఈరోజు మొట్టమొదటిగా 15వ పద్యం గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. అని మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుండనై యొక్క రాకానికాశాలంబున నిశాకాలంబున సోమోపరాగంబురాకంగని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని కుంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబుసేచు ఇంచి దున్మీలితలోచండనయున్నయడా అని పలికి మరియున్ ఇంకా మదీయ నా యొక్క పూర్వ క్రితపు జన్మలు సహస్ర వేల కొలదలలోనూ సంచిత సంపాదించిన తపస్సుల యొక్క ఫలంబున ఫలితం వలన శ్రీమన్ శోభనకరమైన నారాయణ హరి యొక్క కథల ప్రపంచ మొత్తం సమూహాన్ని రచించాలనే కుతూహలుండను బలీయమైన కోరిక గలవాడను అయి ఒక రాక పౌర్ణమి నాటి నిశా రాత్రి కాలంలో సోమ అనగా చంద్ర ఉపరాగంబు గ్రహణము రాకన్ వస్తుందని కని తెలుసుకొని సజ్జనుల అనుమతితో అభ్రంకష ఆకాశమును కష వరుసుకునేలా శుభ్రమైన సముత్తంగా పెద్ద భంగ అలలు కలది అగు గంగా నది కున్ అనగా శని వెళ్ళి కృంకులు అనగా మునుగుటలు అంటే స్నానము ఇడి చేసి వెడలి బయటకు వచ్చి మహనీయ గొప్పదైన మంజుల అనగా మనోహరమైన పులిన ఇసుక తిన్నల తలంబున గట్టు మీద మహేశ్వర శివుని ధ్యానం చేస్తూ కించిత్ కొంచెము ఉన్మీలిత తెరచిన లోచనుండను కన్నులు గలవాడను అయి ఉన్నటువంటి ఎడ సమయంలో వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది. ఆవాళ చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమి గంగకు వెళ్ళాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక తెల్లని ఇసుక తిన్నె మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. అప్పుడు 16వ పద్యం అండి ఇది. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడిను విధ చెంగటనుండనొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మలచువాడు వల్లీయుత తమాల వసుమతేజము పొంగి పలు బిల్లు మూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీట ముదల కలుగువాడు. అర్థం చేసుకో. తర్వాత 16వ పద్యం. పుండరీక యుగము బోలు కన్నులవాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కనుగవకు ఎదురుగా నబడే నా కనుగవకు ఎదురుగా నబడే. మెరుపు తీగ చెంగటన్ ప్రక్కన ఉన్నటువంటి మేఘంబు మబ్బుల కైవడిన్ విధంగా వివిధ స్త్రీ అనగా భార్య లక్ష్మి చెంగట దగ్గర ఉండగా ఒప్పు చక్కగా ఉండేది వాడు చంద్ర అనగా చంద్ర మండల అనగా బెంబపు సుధా వెన్నెల సారంబు
వెలుగు పోలిక వలె ముఖములో చిరునవ్వు మొలచు అనగా వెలయు ప్రకాశించు వాడు వల్లియుత అనగా పూల తీగతో కూడిన తమాల గానుగు వసుమతి భూమిని జమ్ము పుట్టినది అనగా చెట్టు భంగిన్ వలె పలు బలిష్టమైన విల్లు మూపునన్ భుజమున పరగు ప్రవర్తిల్లే వాడు నీల నగ అనగా గిరి అగ్ర శిఖరము సన్నిహిత సమీపంగా ఉన్న భానుని సూర్యుడి భంగిన్ లాగా ఘన గొప్ప కిరీటము తలపైన కలవాడు పుండరీక పద్మముల తెల్ల తామరల యుగము జంట పోలు అనగా వంటి కళ్ళు కలవాడు వేడద విశాలమైన ఉరము వక్షము గల వాడు విపుల విస్తారమైన భద్ర శుభలక్షణముల మూర్తి ఆకారముల వాడు రాజులలో ముఖ్యమైన వాడు ఒకడు నా యొక్క కళ్ళ గవ జంట కు ఎదురుగా కానబడియే సాక్షాత్కరించను భావం. ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్రమండలంలోంచి కురిసే అమృతధారల ఆయన ముఖంలో మందహాసం చెందుతూ ఉంది. కానుగ వృక్షాన్ని చుట్టుకున్న తీగల ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతుంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టితుడు కనువిందు చేశాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.